హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి, చేపల గిన్నె ఉంటే చేపల గిన్నె పెట్టండి, లేదంటే వడలపాటి గిన్నె పెట్టండి. పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కూరల్లో, లేదంటే నీసు వాసన వస్తుంది. దాంట్లో లవంగాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. చేసిన తర్వాత మిక్సీలో 3 పెద్ద ఉల్లిపాయలు, ఒక టమోటా, 2 పచ్చిమిర్చి వేసి మిక్సీ వేసిన పేస్ట్ వేయండి. వేసి బాగా వేయించండి. కొంచెం కరివేపాకు వేసి పచ్చివాసన పోయేలాగా ఎర్రగా వేయించండి. వేయించిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి బాగా వేయించండి. పచ్చివాసన పోయేలాగా వేయించండి. చేప ముక్కలను మనం మజ్జిగ, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా 2 సార్లు కడిగి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలిపి పక్కన ఉంచుకుందాం. పక్కన ఉంచుకుంటే ముక్క పడుతుంది. ఇప్పుడు వేగిన దాంట్లో కొంచెం 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం, అంటే మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మేము కొంచెం కారం తింటాం, అందుకని 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం వేసాం. వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేస్తూ ఉంటే పచ్చివాసన పోయి కూర టేస్ట్గా ఉంటుంది. వేగకుండా అన్నీ వేసేస్తే పచ్చివాసన వస్తూ ఉంటుంది. కూర ఉడికిన తర్వాత కూడా పచ్చివాసన వస్తుంది. బాగా వేగిన తర్వాత మనం కడిగి కలిపి ఉంచుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు ఒక్కొక్కటి నీట్గా పెట్టండి, సర్దండి. నీట్గా ఒక్కొక్కటి సర్దుతూ అడ్జస్ట్ చేసుకోండి. వీలైనంత వరకు వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టండి. చేపల గిన్నె ఉంటే చేపల గిన్నె పెట్టేసేసుకోండి. ముక్కలు ఒక్కొక్కటి సర్దుతూ పరిచిన తర్వాత కొంచెం ఒక పక్క ఫ్రై అవనిచ్చి, ఫ్రై అయితే కొంచెం పచ్చివాసన పోతుంది. పోయిన తర్వాత మెల్లగా ఒక్కొక్క ముక్క టర్న్ చేసుకోండి. రెండో వైపుకి తిప్పిన తర్వాత అది కూడా కొంచెం పచ్చివాసన పోనిచ్చి, కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు తినే వాళ్ళని బట్టండి. నేనైతే ఒక నిమ్మకాయ సైజు వేసుకున్నాను, పెద్ద నిమ్మకాయ సైజు. నీళ్ళలో నానబెట్టుకుని, నానిన చింతపండుని పులుసు పిండి దాంట్లో ముక్కల్లో పోసుకుందాం. ముక్కల్లో పోసిన తర్వాత మీరు పులుసుని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని, కొంచెం కావాలి అనుకుంటే పులుసు ఎక్కువ వాటర్ కలుపుకోండి. చిక్కటి పులుసు పోసుకుని పులుసు పిండుకుంటున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసి మళ్ళీ కలుపుతూ ఉన్నాను. గంటి పెట్టొద్దండి. క్లాత్ పట్టుకుని అటు ఇటు మెల్లిగా తిప్పండి. గంటి పెడితే ముక్కలు చితికిపోతాయి. మెల్లిగా కలిపి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుందాం. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకుని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడం.